బృందంలోని ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరుగా తప్పిపోతూ ఉంటారు. ఎవ్వరి మనసు సరిగ్గా పనిచేయకుండా ఉంటుంది. ఎవెలిన్ గుహలో లోతుగా వెళ్తున్నప్పుడు తన చనిపోయిన కుమార్తె ఎమిలీ యొక్క స్వరం తనకి వినిపిస్తుంది. అమ్మా నన్ను రక్షించు, అమ్మా నన్ను రక్షించు అని పిలవడం తనకి వినిపిస్తుంది. అది నిజంగా ఎమిలీయేనా, లేక సొరంగం యొక్క గుసగుసలు నాకు అలా వినిపిస్తున్నాయా అని ఎవెలిన్ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆ గుసగుసలు ఎమిలీ స్వరంలో మారిపోతూ ఆమెను ఆ గుహ లోపలికి లాక్కుంటూ వెళ్తాయి. ఇదే సమయంలో మిగిలిన బృంద సభ్యులు ఒక్కొక్కరుగా అదృశ్యమవుతారు. వాళ్ళు నిశ్శబ్ద దేవతల గురించి తెలుసుకుంటారు. ఆ నిశ్శబ్ద దేవతలు విగ్రహాలు కాదు, పాత అన్వేషకులు. ఈ సొరంగం గురించి తెలుసుకోవడానికి లోపలికి వచ్చిన వాళ్ళు విగ్రహాలుగా మారిపోయారు. ఈ గుహలో వచ్చిన ప్రతి ఒక్కరిని విగ్రహాలుగా మార్చే శాపం ఒకటి ఉంటుంది. ఇది తెలుసుకున్న బృంద సభ్యులు బయటికి వెళ్ళే మార్గాన్ని వెతుకుతూ ఉంటారు. కానీ గుహ వారిని వదలకుండా ఎక్కడెక్కడికో దారిని మళ్లిస్తూ ఉంటుంది.